మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆగని వేధింపులు, టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు. ఒక్కొక్కరిపై 10 నుంచి 20కి పైగా కేసులు నమోదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో పాలన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం. హిట్లర్, గడాఫీలను మించిన నియంత పాలన రాష్ట్రంలో కొనసాగుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఫైర్. కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్ బుక్ అమలు చేస్తోంది. చంద్రబాబు అరాచక పాలనపై రాజాం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఫిర్యాదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారన్న దేవినేని అవినాష్. ఏపీలో సొంత రాజ్యాంగాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా పాలన ఉందన్న గుంటూరు వైఎస్ఆర్సీపీ నేతలు. సత్యసాయి జిల్లా మడకశిరలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దే. కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందన్న ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులు కొట్టివేయాలి. కూటమి నేతలు తీరు మార్చుకోకుంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందని తెల్లం బాలరాజు హెచ్చరిక. పుట్టపర్తిలో కదం తొక్కిన కార్మిక, రైతు సంఘాల నాయకులు. మోదీ సర్కార్ నల్ల చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం. జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ అవినీతిపై ఏసీబీ పంజా. ఆదాయానికి మించిన ఆస్తులపై ఫిర్యాదులతో అధికారుల దాడులు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ధర్నా. రాయలసీమ, ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్. సికింద్రాబాద్ లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ల పంపిణీలో రభస. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పద్మారావు. సీఎం రేవంత్ ప్రజా పాలన ఓర్వలేకే కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టుగా ఉందన్న బీర్ల ఐలయ్య. హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం రద్దు చేయాలని డిమాండ్. భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వరంగల్ జిల్లా కాట్రపల్లిలో వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే రేవూర్. సినీ హీరో శ్రీతేజ్ పై కూకట్పల్లి పిఎస్లో కేసు నమోదు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు. నిర్మల్ జిల్లా భైన్సాలో లాండ్రీ దుకాణంలో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి సీజ్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉదయ్పూర్ రాజవంశంలో పట్టాభిషేకం చిచ్చు. విశ్వరాజ్ సింగ్ ని ప్యాలెస్ లోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్న దాయాదులు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. బంగ్లాదేశ్ లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన భారత్. చిన్మయ్ అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర విదేశాంగ శాఖ హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులకు విజ్ఞప్తి. అల్లర్లతో అట్టుడుకుతున్న పాక్. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న పీటీఐ మద్దతుదారులు. ఘర్షణలో 5 సెక్యూరిటీ సిబ్బంది మృతి. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 100, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాస్.